మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో వినాయకుని నవరాత్రుల 17, 18 తేదీలలో శ్రీ భక్తాంజనేయ ఆలయం వద్ద వినాయకుని నవరాత్రుల సందర్భంగా శ్రీకృష్ణ గోపాల కాలువల వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. పెద్దంపేట గ్రామ ప్రజలతో పాటు గ్రామంలోని పాడి శిశువు సుఖ సంతోషాలతో విరజిల్లాలని కోరుతూ మంగళవారం నుండి 2 రోజుల పాటు శ్రీకృష్ణ గోపాల కాలువల వేడుకలను నిర్వహిస్తున్నట్లు సోమవారం శ్రీ భక్తాంజనేయ ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు మేడారం తిరుపతిచారి మాట్లాడుతూ మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీకృష్ణ అవతార క్రమంలో భాగంగా ఎక్కం భజనతో ప్రారంభమై బుధవారం మధ్యాహ్నం వరకు శ్రీకృష్ణ లీలలు జరపబడునని అన్నారు. అనంతరం శ్రీకృష్ణ వేషాధరణలతో ప్రజలకు శ్రీకృష్ణ చరిత్రను వర్ణించబడునని తెలిపారు. అనంతరం శ్రీకృష్ణ గోపాల కాలువలు తీయడం జరుగుతుందన్నారు. ఈ వేడుకలకు గ్రామ ప్రజలతో పాటు మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ లీలలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెద్దంపేట గ్రామంలో ఈ హనుమన్ల గుడి కట్టి 6-7 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి గుడి కాడ ఏ కార్యక్రమం లేదు. ఇప్పుడు అందరు కలిసి ఒక్క ఉట్టి కొట్టాలి అని గోపాల కాలువలు నిర్ణయించుకున్నాం. అందరు కలిసి ప్రజలంతా కలిసి అందరు సపోర్ట్ చేస్తున్నారు. అందరు డబ్బులు ఇచ్చారు. ఉట్టి కొట్టియాలి, గోపాల కాలువలు తీయాలి, ఊళ్ళే ఆరోగ్యంగా అందరు ఉండాలి. పచ్చని పంటలు పైర్లతోటి తులదూగాలి, పాడి పంట అంతా మంచిగా ఉండాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరు సహకరించారు. ఇంకా సుత అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. పెద్దంపేట గ్రామ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఈ సంవత్సరం అందరినీ ఊరు ప్రజలందరినీ పిలిచి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏమిటంటే శ్రీ శ్రీకృష్ణుని లీలలు తీయాలని చెప్పేసి పెద్దలందరి సమక్షంలో అందరినీ అడగడం జరిగింది. అందరూ కూడా అధిక సంఖ్యలో అందరూ చందారూపంగా డబ్బులు ఇచ్చేసి దేవునికి సహకరించారు. గోపాలకృష్ణుని కాలువలు తీయడానికి ఊరిలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ, పాడి పంట సమస్యలు కానీ, జనాభివృద్ధి కోసం మరియు ఈ గోపాలకృష్ణుని కాలువలు తీయడం అనేది ఆ యొక్క దేవుని అనుగ్రహంతో అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ నిర్ణయం తీసుకున్నాం.